మొదటి వీడియోలోనే మీకు భారత రాజ్యాంగ పీఠిక పరిచయం చేశాను. అందులో ఏముంటుంది? భారత ప్రజలమగు మేము భారతదేశమును సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నిర్మించుకున్నటకు అని ఉంటుంది. అందులో ఈరోజు ముఖ్యంగా ఈ సర్వసత్తాక అన్న పదం మీద మీకు కొన్ని వివరణలు చేస్తాను. సర్వసత్తాక అంటే ఏమిటి? ఇంగ్లీష్లో దీన్ని సోవరీన్ అంటారు. సర్వసత్తా అనగా ఏమిటి అంటే అన్ని అధికారములు కలిగినటువంటి, సార్వభౌమత్వాధికారము కలిగినటువంటి అని అర్థం. మరి ఏమిటి సార్వభౌమత్వాధికారం అంటే? ఏమిటంటే చట్టాలను చేసే హక్కు, చట్టాలను అమలుపరిచే హక్కు. ఇవి రెండు ఉంటేనే అది సార్వభౌమత్వాధికారము అవుతుంది. అయితే భారతదేశ ఎల్లలు రక్షించటం, ప్రజలను రక్షించటం, పౌర సౌకర్యాలు కల్పించటం, అభివృద్ధి పథంలో నడిపించటం, శాంతి భద్రతలు కాపాడటం, అవన్నీ ప్రభుత్వం యొక్క బాధ్యతల కిందికి వస్తాయి. కానీ అధికారం ఏమిటి అంటే చట్టాలు చేసే హక్కు, చట్టాలను అమలు చేసే హక్కు. ఈ హక్కు భారతదేశంలో ఎవరికి ఉందో చెప్పండి. వాస్తవానికి ప్రజాస్వామ్యంలో చట్టాలు చేసే పని చట్టసభలది, వాటిని అమలుపరిచి పరిపాలన చేసే హక్కు కార్యనిర్వాహక వర్గానిది. కానీ భారతదేశంలో ఏం జరుగుతోంది? పార్లమెంట్లు, అసెంబ్లీలు చట్టాలు చేస్తున్నాయి, వాటిని న్యాయస్థానాలు కొట్టివేయగలుగుతున్నాయి. అన్నప్పుడు పార్లమెంటుకు సార్వభౌమత్వాధికారం ఎక్కడుంది? లేదు. ఇవాళ మీరు చూసినట్లయితే అనేక రాజ్యాంగ అధికరణాలను, ఉదాహరణకు ఆర్టికల్ 124 సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను నియమించే రాష్ట్రపతి యొక్క అధికారం, దానిని నిర్లక్ష్యం చేయటం జరిగింది న్యాయస్థానాలు. అట్లాగే ఐపీసీ 497 పరదారా గమనము, అడల్టరీ అన్న సెక్షన్ని డీక్రిమినలైజ్ చేసి కొట్టివేయటం జరిగింది సుప్రీంకోర్టు వారు. ఇలా అనేక రాజ్యాంగ సవరణలు కొట్టివేయటం జరిగింది. అట్లాగే రాష్ట్రపతి యొక్క ఆదేశాలు, ఉదాహరణకి ఆర్టికల్ 356 కింద రాష్ట్ర ప్రభుత్వాలను తాత్కాలికంగా రద్దు చేసి, అసెంబ్లీలను రద్దు చేసి, ఆ బాధ్యతలను పార్లమెంటు మరియు రాష్ట్రపతి తీసుకోవడం గురించినటువంటి ఆదేశాన్ని ఎస్ఆర్ బొమ్మాయి 1994 కేసులో సుప్రీంకోర్టు వారు కొట్టివేయడం జరిగింది. ఇలా అనేక సందర్భాలకు కొల్లలు 775 మంది పార్లమెంటు మెంబర్లు ఉభయ సభలలో కూర్చొని చర్చించి, ప్రతిపక్షాలతో సహా అధికార పక్షంతో సహా చర్చించి పాస్ చేసిన చట్టాన్ని ఒక ధర్మాసనం కొట్టివేస్తుంది. 5 సభ్యుల ధర్మాసనం లేదా 3 సభ్యుల ధర్మాసనం. పోనీ అలా అని ఏదైనా చట్టం చేసేటప్పుడు ముందుగా సుప్రీంకోర్టుకు చూపించి అనుమతి తీసుకొని వారిని ఒప్పించి చట్టం చేయాలన్న విధానం ఉందా? లేదు. చట్టం చేసే హక్కుకేమో మనం పార్లమెంటుకి, శాసనసభలకి ఇచ్చాం, వాటికి అనుమతినిచ్చే అధికారమేమో రాష్ట్రపతి, గవర్నర్లకు ఇచ్చాం. ఇంత జరిగిన తర్వాత న్యాయస్థానాలు కొన్ని చట్టాలను కొట్టివేస్తాయి. అందువల్ల భారతదేశంలో సార్వభౌమత్వాధికారము సంపూర్ణముగా ఎవరి యందునూ లేదు. కానీ నా అభిప్రాయం ఏమిటంటే భారతదేశ సార్వభౌమత్వాధికారము పార్లమెంటు యందు నిబిడీకృతమై ఉన్నది, నిక్షిప్తమై ఉన్నది. ఇక్కడ పార్లమెంటు అంటే మనం అర్థం చేసుకోవాలి, ఆర్టికల్ 79 రిఫర్ చేయాలి. ఆర్టికల్ 79 ప్రకారం ఏమిటంటే లోక్సభ, రాజ్యసభ మరియు భారత రాష్ట్రపతి పార్లమెంట్లో సభ్యుడు కాకపోయినా పార్లమెంట్లో భాగము అని మనకు ఆర్టికల్ 79 చెబుతుంది. అట్లాగే ఆర్టికల్ 53 చెబుతుంది కదా, అంటే భారతదేశ కార్యనిర్వాహకాధికారము రాష్ట్రపతి యందు నిక్షిప్తమై ఉన్నది. అది ఆయన స్వయంగా కానీ లేదా తన అనుచరుల ద్వారా కానీ నిర్వర్తించవచ్చును అని ఉంటుంది. అట్లాగే ఆర్టికల్ 73లో రాష్ట్రపతికి ఇచ్చిన కార్యనిర్వాహకాధికారం ఎంత ఉంటుంది అంటే పార్లమెంటు ఏ ఏ అంశాల మీద చట్టం చేయగలిగిన అర్హత ఉన్నదో ఆ అన్ని అంశాల విషయంలో భారతదేశ వ్యాప్తంగా రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలతో సహా రాష్ట్రపతి యొక్క కార్యనిర్వాహకాధికారము విస్తరించి ఉంటుంది. అట్లాగే రాష్ట్రాల కార్యనిర్వాహకాధికారము ఆర్టికల్ 154 క్రింద రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అసెంబ్లీలు చట్టాలు చేయగలిగిన అధికారం ఉన్నంత వరకు కార్యనిర్వాహకాధికారము గవర్నర్కి సంక్రమింపజేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు రాష్ట్రపతి, గవర్నర్లు నామమాత్రంగా మిగిలిపోయారు, పరిపాలన చేయడం లేదు,
చట్టసభల్లో మెజారిటీ ఉన్న వ్యక్తులకి సెక్రటరీలుగా వ్యవహరించాలని మనం తప్పుగా భావిస్తున్నాం. ఈ నేపథ్యంలో ఏమిటంటే భారతదేశంలో సార్వభౌమత్వాధికారము కానీ ప్రజాస్వామ్యము కానీ ఇంతవరకు వేళ్ళూనుకోలేదనేది నా అభిప్రాయం.